హలో వివర్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా మెటావర్స్ అనే వర్డ్ టెక్ ప్రపంచంలో చాలా ట్రెండ్ అవుతోంది. దానికి అసలు కారణం ఫేస్బుక్ కంపెనీ దాని పేరుని మెటా అని మార్చుకుంటూ ఉండడం అయితే, ఇంకో రీజన్ మెటావర్స్ అనే టెక్నాలజీ మరికొన్నేళ్లలో అందుబాటులోకి రాబోతోంది. ఇప్పుడున్న ఇంటర్నెట్కి అడ్వాన్స్డ్ వర్షన్ ఈ మెటావర్స్ అని విశ్లేషకులు చెప్తున్నారు. వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ VR/AR సాయంతో అత్యద్భుతమైన 3D వర్చువల్ వరల్డ్ని నిర్మించబోతున్నారు. మెటా అంటే మించి, వర్స్ అనేది యూనివర్స్ నుంచి తీసుకుని మెటావర్స్ అనే పదాన్ని సృష్టించారు. మొట్టమొదట ఈ పేరుని నీల్ స్టీఫెన్సన్ అనే రచయిత 1992లో ఆయన రాసిన స్నో క్రాష్ అనే బుక్లో రాశారు. ఆ బుక్లో మనుషులు ప్రత్యేకమైన అద్దాలు ధరించి డిజిటల్ వరల్డ్లో ఒకరినొకరు కలుసుకుంటారు. ఈ మెటావర్స్ కూడా ఒక కల్పిత లోకం. అయితే మనం దీంట్లో నిజమైన ప్రపంచంలో ఎలా అయితే ప్రతి వస్తువుని, మనుషుల్ని, ఎన్విరాన్మెంట్ని అనుభూతి చెందుతున్నామో ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఫీలింగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వేరే లెవెల్లో ఉంటుందనుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు న్యూయార్క్ సిటీలో ఉండే ఒక కాన్సర్ట్కి వెళ్ళాలనుకుందాం. అక్కడికి వెళ్ళాలంటే ఫ్లైట్ ఛార్జెస్, టైం ఇవన్నీ కావాలి. అక్కడికి వెళ్తే కానీ ఆ కాన్సర్ట్ని అనుభూతి చెందలేరు. కానీ మెటావర్స్లో ఇటువంటివేమీ అవసరం లేదు. కేవలం మీ ఇంట్లో నుండి వితిన్ సెకండ్స్లో 3D స్పేస్లో అమర్చబడిన ఆ కాన్సర్ట్కి హాజరవ్వచ్చు. విశేషం ఏంటంటే మీరు అక్కడ నుండి దగ్గర నుంచి చూస్తున్నట్టుగానే ఉంటుంది. అచ్చం మీరు నిజంగా అక్కడికి వెళ్ళిన విధంగానే. సో ఇదొక మాయా ప్రపంచం. నిజంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగానే మనం అందులో ఉన్న మన ఫ్రెండ్స్తో, బంధువులతో, కొత్త వ్యక్తులతో ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ని తీసుకుంటే వాళ్ళు ఒక మీటింగ్లో పాల్గొనాలి. ఇప్పుడు మహా అయితే జూమ్ మీటింగ్లోనో లేదా గూగుల్ మీట్ ఇలా ఇంకొన్ని వీడియో మీటింగ్ యాప్స్ ద్వారానే పాల్గొంటున్నారు. ఇక్కడ పెద్దగా ఒకే చోటు నుండి మాట్లాడినట్టు అనిపించదు. కానీ మెటావర్స్లో వర్చువల్ మీటింగ్లో అందరూ ఒకే టేబుల్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. మెటావర్స్లో మనకంటూ ఒక అవతార్ ఉంటుంది. అది మనమే. ఆ అవతారే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించగలదు, ఎవరితో అయినా మాట్లాడగలదు. దాన్ని మనం ఫీల్ అవ్వచ్చు కూడా. ఎడ్యుకేషన్ రంగంలో ఇదొక గొప్ప రెవల్యూషన్ని తీసుకొస్తుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. రియల్ వరల్డ్లో చూసే అవకాశం లేని, అంటే హిస్టరీలోని అంశాలు లైక్ రాజ్యాలు, ప్రజల జీవనాలు, యుద్ధాలు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు మనం చూడొచ్చు, అనుభూతి కూడా చెందొచ్చు. ఇంకా సైన్స్కి సంబంధించినవైతే చెప్పాల్సిన అవసరం లేదు. స్పేస్, సోలార్ సిస్టమ్, ఆటమ్స్, మాలిక్యూల్స్ ఇవన్నీ మన పక్కనే ఉంటాయి. సో స్టూడెంట్స్కి డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇంకా ఈ మెటావర్స్లో షాపింగ్, బ్యాంకింగ్, వీడియో గేమ్స్ ఇలా ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా ప్రతిదీ చేయొచ్చు, చూడొచ్చు, ఆడొచ్చు. ఎలా అనుకుంటున్నారా? షాపింగ్ అయితే మీ సిటీలో ఉండే పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ అన్నీ 3Dలో ఉంటాయి. మీ ఇంట్లోనే వాటిలో షాపింగ్ చేయొచ్చు. అలాగే సినిమాలు కూడా చూసేయచ్చు. అక్కడ మీకు నచ్చిన బట్టలను ట్రయల్స్ వేసి కూడా చూసుకోవచ్చు. కేవలం మీ సిటీలోనే కాకుండా ప్రపంచంలోని ఏ షాపింగ్ మాల్స్లోనైనా తిరగచ్చు. కాకపోతే ఎంట్రీ ఫీజు కట్టాల్సి ఉంటుంది. బ్యాంకుల విషయానికి వస్తే మీ అకౌంట్ యొక్క సమస్యని వర్చువల్ స్పేస్లోని ఎంప్లాయీస్తో చర్చించవచ్చు. ఇక ఆన్లైన్ గేమ్స్ విషయంలో ఇప్పటికే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్తో 3D గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వీటిని వేసుకుంటే నిజమైన గేమ్లో ఉన్నట్టే అక్కడ ఆడతారు. మెటావర్స్లో వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఈ ఆన్లైన్ గేమ్స్ అని విశ్లేషకుల భావన. చాలా గేమింగ్ కంపెనీలు వీటి కోసం కొన్ని కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాయి. గేమ్ ఎంత రియలిస్టిక్గా ఉంటే ప్రజల్లో అంత ఆదరణ ఉంటుంది. కాబట్టి ఎంత ఖర్చైనా సరే వెనకడుగు వేయడం లేదు. ఇంకా వీటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ తోడవుతే ప్రపంచం మరోలా ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ ఇంటర్నెట్తో ఎలా అయితే లింక్ అయ్యిందో అలాగే మెటావర్స్లోనూ ప్రతి ఇండస్ట్రీ ఉంటుంది. అందుకే ఇది అడ్వాన్స్డ్ ఇంటర్నెట్ అని అంటున్నారు. ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఎంటర్టైన్మెంట్ అయినా అన్నీ ఇంట్లో నుంచే సాగిచేస్తున్నారు. కాబట్టి అందరూ డిజిటల్ వరల్డ్కి అలవాటు పడుతున్నారు. అందుకే ఈ మెటావర్స్ కూడా చాలా చర్చనీయాంశమైంది. ఇండియాలో ఈ మెటావర్స్ పూర్తిగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని మీరు అనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సృష్టింపబడిన క్రిప్టో కరెన్సీస్కి కూడా ఈ మెటావర్స్ బూస్టప్ ఇవ్వబోతోంది. ఇప్పటికే క్రిప్టో కరెన్సీస్ని లక్షలాది మంది వినియోగిస్తున్నారు. దీని రాకతో నాన్ ఫంజిబుల్ టోకెన్ NFT అంటే డిజిటల్ మనీ సైతం కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతానికైతే మెటావర్స్ అందుబాటులో లేదు, కానీ మున్ముందు ఖచ్చితంగా వస్తుంది. ఒకప్పుడు ఇంటర్నెట్, రోబోట్స్, AI ఇవన్నీ బ్రహ్మాని అనుకున్నారో కాలం మారే కొద్దీ అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. అలాగే మెటావర్స్ కూడా అంతే. వీటిల్లోనే గొప్ప గొప్ప ఫీచర్స్, అప్డేట్స్ కూడా రావచ్చు. ఇంకో విషయం ఏంటంటే హిందూ మత పురాణాల్లో దూరదృష్టి గురించి ఉంది. ఋషులు ఒకరితో ఒకరు దూరదేశాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటున్నట్టుగా.
అలాగే ఈ టెక్నాలజీ కూడా అలాంటిదే అని కొంతమంది భావన. ఏది ఏమైనా మారుతున్న టెక్నాలజీతో పాటు మనము అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఇంకో నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటని కొట్టండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలపండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.